వెల్కమ్ బ్యాక్ టు స్వీటీ 985 ఛానల్ అండి. ఈరోజు మంచి వీడియోతో వచ్చేసాను. మంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి. ఈరోజు ఉదయాన్నే లేచానండి. లేచిన వెంటనే అయితే నేను దేవునికి అయితే అలా దండం అయితే పెట్టుకుని ఇంకా కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఎందుకంటే ఈరోజు కొంచెం లేట్గా అయితే లేచాను. పిల్లలకి హాలిడేస్ అండి, ఎందుకంటే వాళ్ళే తీసుకున్నారు, స్కూల్ అయితే ఇవ్వలేదు. వాళ్ళిద్దరు ఇంకా అయితే లేవలేదు. ఇంకా నేను ఏం చేస్తానంటే పొద్దున్నే లేచిన వెంటనే అయితే నేను కిచెన్ అంతా అంటే గ్యాస్ అంతా అయితే ఒక క్లాత్ అయితే తుడుస్తానండి. ఎందుకంటే నైట్ అంతా మనం వంట చేసుకుని ఉంటాం కాబట్టి పొద్దున్న అయితే అలా అయితే తుడుచుకుంటాను. నేను తుడుచుకున్న తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అనేది అయితే గ్యాస్ మీద అయితే నేనైతే ఎప్పుడైతే పెట్టుకుంటానండి. నేను లేచిన వెంటనే ఫస్ట్ పని అయితే అదే చేస్తాను. ఒక గ్లాసు హాట్ వాటర్ మనం పడగడుపుని అలా తాగడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచి, జీర్ణ వ్యవస్థ కూడా బాగా అయితే పనిచేస్తుందండి. దీంట్లో మనము జీలకర్ర వేసుకోవచ్చు, ఆము కూడా వేసుకోవచ్చు. నేనైతే ఏమీ వేసుకోవట్లేదు. ఇలా ఇదంతా అయితే నేనైతే తుడుచుకుంటున్నాను, క్లీనింగ్ అయితే చేసుకుంటున్నాను. ఆడవాళ్ళకి ఒక్క పని ఉండదు కదండి, ఎన్ని పనులు చేసిన పనులు అలాగే కనిపిస్తూ ఉంటాయి మనకి. అంతే గ్లాస్ వాటర్ అయితే నేను తీసుకుని అయితే కూర్చుందామని ఇంకా గ్లాస్తో అయితే వేసేసుకున్నాను. ఇంకా గ్యాస్ అయితే కట్టేస్తున్నాను. ఇదైతే ఫుల్ బండ్ అండి. ఫుల్ బండ్ ఉన్నప్పుడు మనం గ్యాస్ అనేది అయితే ఎప్పటికప్పుడు కట్టేసుకోవడం మంచిదండి. ఎందుకంటే మనము పరాకుల్లో మనం గ్యాస్ బండ్ అయితే అలా వదిలేస్తాము, అది ఫుల్గా ఉన్నప్పుడు చాలా డేంజర్ అండి. ఇంకా వాటర్ అయితే నేను తాగుతున్నాను. నేను వాటర్ తాగిన వెంటనే అయితే నేనైతేనండి టెన్షన్ అయితే ఇప్పుడైతే తీసుకోను, చాలా ఫ్రీగా అయితే ఉంటాను. ఎందుకంటే పనులు అయ్యి బాబో పనులు ఉన్నాయి, చాలా వంట చేయాలి, టిఫిన్ చేయాలి, ఇలా అయితే నేను అస్సలు ఎప్పుడైతేనండి భయపడను. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఏంటంటే పనులన్నీ అయితే నేనే కదా చేసుకుంటాను. వాటర్ అయితే తాగేసి ఒక 10 నిమిషాలు అయితే నేనైతే అలా అయితే కూర్చుంటానండి. మనం వాటర్ తాగిన వెంటనే పనులు అనేవి ఏమీ కూడా చేయకూడదు. మనం కొంచెం 10 నిమిషాలు అలా కూర్చుంటే మన మైండ్ కూడా ఫ్రీగా ఉంటుంది, రిలీఫ్ అవుతుందండి. ఒక్క 10 మినిట్స్ అలాగ మీరు కూడా ట్రై చేయండి టిప్స్ని. మనకి ఫ్రీగా అయితే ఉంటుంది. ఏ టెన్షన్ అయితే తీసుకోకుండా పనులు ఒక్కొక్కటి అయితే నేను చేసుకుంటూ అయితే వస్తాను. ఇప్పుడైతే ఇంకా బ్రష్ అయితే చేస్తున్నాను. ఇంకా బ్రష్ అయితే అయిపోతుందండి. ఇంకా బ్రష్ అయితే చేసేసిన వెంటనే అయితే నేను ఇంకా చూస్తే అయితే ఇది అంతా అయితే మనం ఇప్పుడు చూపిస్తా చూడండి మీకు. ఇవి బయట లోపల ఉన్నవి బట్టలన్నీ తీసుకొచ్చి అయితే నేను బయట అయితే వేసేస్తున్నాను. ఇవి అన్నీ మా ఆయన బట్టలండి. నెక్స్ట్ వచ్చి ఎందుకంటే ఇన్ని బట్టలు ఉన్నాయని అనుకుంటారు మీరు. మన వర్షాల కారణంగా అయితే నేనైతే బట్టలు అయితే వేయలేదండి. ఎందుకంటే లిక్విడ్ కూడా అయిపోయింది, వాషింగ్ మిషన్లోనే వేయాలి. ఇక్కడ ఉతకడానికి అంత అలా అయితే ఏమీ లేవు. అదే మన ఇంటి సైడ్ అయితే ఆ సైడ్ అయితే కాలువలో కట్టుకెళ్ళి సర్ఫ్ పట్టుకెళ్ళి అయితే ఉతికేసుకుంటాము. ఇక్కడ మనం రెంటింట్లో ఉండేటప్పుడు అయితే ఇక్కడ ఉదకనివ్వరండి, కొన్ని చోట్ల అయితే ఉదుక్కొని ఇస్తారు. ఇంక ఇవన్నీ అయితే నేను మా ఆయన అయితే జోబులన్నీ అయితే చెక్ చేస్తున్నాను. అలా మీరు కూడా చెక్ చేయండి జోబులు అన్నది. ఎందుకంటే మనము గమ్ముని వాషింగ్ వేసేస్తాము, అందుకే నేనైతే ప్రతిదైతే చెక్ చేస్తాను. ఎందుకంటే ఒకసారి అయితే నేనండి వేసేసాను బట్టలు, మా ఆయన బట్టలు వేసేస్తే దాంట్లోనండి అమౌంట్ కూడా ఉంది, కానీ ఏమీ అవ్వలేదు. కానండి రౌండ్గా అయితే అయిపోయింది. చూడండి దీంట్లో అయితే కీ చైన్ దొరికింది. చూడండి చూపిస్తాను, బండి కీ చైన్ అండి ఇవి, బైక్ది. ఇలాంటివే ఉంటాయి కాయిన్స్ అయ్యిని. అంటే మనకి ఏం అవ్వవు, కానీ వాషింగ్ మిషన్లో వేయడం వల్ల మనకి రిపేరింగ్ అనేది వచ్చేస్తుంది. అవి ఇంకా సౌండ్ అయితే వచ్చేస్తుందండి వాషింగ్ మిషను. అందుకని కాయిన్స్ అయ్యి ఉంటే ఏం పర్వాలేదు, తీసేసుకోవడం మనకే మంచిది కదా. మళ్ళీ వాషింగ్ మిషన్ పోయిందనుకో మనం ఇంకైతే బట్టలు వేయడానికి అయితే ఇంకా స్టాక్ ఉండిపోద్ది. అవి రిపేరింగ్ చేసే వాళ్ళు వచ్చే వాళ్ళు కూడా తొందరగా అయితే రారు. ఇది మా పాప గోవును చూడండి ఎలా చేసేసిందో. ఇదైతే దీంట్లో అయితే వేయడానికి ఏమీ అవ్వదు, ఇదైతే బ్రష్ పెట్టి కొట్టవలసిందే. చిన్న పాప మొన్న ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మజ్జిగ అంతా అయితే వేసేసుకుని చూడండి ఎలా అయితే చేసేసుకుందో. అది ఇప్పుడైతే అది నానబెట్టి వాష్ చేయాలి.
బ్రష్ అయితే దాన్ని అయితే కొట్టాలి. దాన్ని సెపరేట్ అయితే నేనైతే పెడుతున్నాను. దీంట్లో పిల్లల బట్టలు అన్నీ అయితే వేసేసానండి. పిల్లల బట్టలు ఓన్లీ వేసాను. నా బట్టలు నేను సపరేట్ అయితే వేసుకుంటాను. పిల్లలు అయితే కలపనండి నేను. అలా పిల్లలు అయితే కలపకూడదు. పిల్లలు సపరేట్గా అయితే వేసుకోండి. ఎవరి వాళ్ళు సపరేట్ అన్ని బట్టలు అయితే మనం వేసుకోలేము. ఎక్కువగా ఉన్నప్పుడైతే 2 వాష్ల కింద వేసేస్తే అయితే అయిపోతాయి మనకి. నేనైతే ఇప్పుడైతే వేసేసాను వాళ్ళవి. ఇంక ఇవైతే అయిపోతున్నాయి. ఇంకా లోపలికి అయితే వెళ్తున్నాను. ఇప్పుడైతే లోపల నేను ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలండి. ఇప్పుడు అవి లోపల క్లీనింగ్ అయితే చేసుకుందాము అనుకుంటున్నాను. ఈ రూమ్ అంతా అయితేనే ఎంత క్లీన్ చేసినా అంతేనండి. చెత్త అనేది అయితే ఎలా వస్తుందో తెలీదు. నేను కిటికీ డోర్లు తీసాను అనుకోండి, ఇంకా బయట ఉండే దుమ్ము చెత్త అంతా అయితే లోపలికైతే వచ్చేస్తుంది. కిటికీ డోర్లు ఎప్పుడైతే క్లోజ్ చేసి ఉండేస్తాను. కానీ ఎక్కువ ఇది మనకి ఎండాకాలంలో వర్షాకాలమో కూడా తెలియట్లేదు. ఎందుకంటే వర్షాలు వస్తున్నాయి, మళ్ళీ ఎండ కూడా వచ్చేస్తుంది. ఈరోజు చాలా ఎక్కువైతే ఎండ వచ్చేసిందండి. అందుకని ఇంకా నేను విండోస్ అయితే తీసాను. అవి తీస్తుంటే మొత్తం బయట దుమ్మంటే అయితే లోపలికి అయితే వచ్చేస్తుంది. ఇదంతా తుడిచిన తర్వాత నెక్స్ట్ వచ్చి వరండా ఉంటుంది, చూపిస్తాను. అది కూడా ఇదంతా అయితే తుడవాలి. ఇంకా పిల్లలు ఉంటే మనకి ఇంకా అయితే లేగలేదు. వాళ్ళు లేచారంక ఏ పని అయితే మనని చేయనివ్వరు కదండి. ఇదంతా అయితే అయిపోతుంది. ఇది క్లీనింగ్ చేసి ఇవన్నీ అయితే నేను ఇది ఆరేసేసిన తర్వాత ఇంకా మా వారైతే లేవలేదు. లేచారనుకో అప్పుడే వీడియో స్టార్ట్ చేసేస్తున్నావా పొద్దున్నే అని అంటారు. ఇంకా వాళ్ళు ఎవ్వరు లేవలేదు కాబట్టి నేనైతే ఇన్ని పనులు అయితే చేయగలుగుతున్నాను. కానీ ఎక్కువ నేనైతే టెన్షన్ తీసుకోనండి. ఎప్పుడు ఫ్రీగానే అయితే సాఫీగా అయితే నేనైతే చేసుకుంటాను. టెన్షన్గా హడావిడిగా అయితే పనులు అయితే ఏది చేయను. ఎందుకంటే అలా చేయడం వల్ల మనకే కంగారు, ఏది ఒకటి చేస్తే ఒకటి చేయలేము. నేను చాలా అయితే స్లో అయితేనే అన్ని పనులు అయితే నేనే చేసుకుంటాను. కొంచెం లేట్ అయినా సరే అన్ని పనులు అయితే చేసుకుంటానండి. టెన్షన్ అయితే తీసుకోను. ఎందుకంటే మొన్నటి వరకు అయితే కొంచెం హెల్త్ కంప్లైంట్ అయితే వచ్చింది నాకు. కొంచెం ఫీవర్ అనేది వచ్చింది కదా, చెప్పాను కదండి. లాస్ట్ వీడియోలో మీకు పెట్టాను, మీరు చూసే ఉంటారు. అందుకని నేను అప్పటి నుంచి అయితే నేను హెడ్ బట్ చేయలేదు. ఎందుకంటే ఫీవర్గా చేస్తే కొంచెం తల అనేది నెమ్ముగా ఉండి కొంచెం అలా ఉంటుందని చేయలేదు. ఆయిల్ అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడైతే నేను హెడ్ బట్ చేసేద్దాం అనుకుంటున్నానండి. ఈ జ్వరంకి మనకి ఏమవుతుంది అండి, మనకి పేలు అనేది కూడా కొంచెము వచ్చేస్తాయండి. పేలు అనేది ఎందుకో తెలీదు. నాకైతే జ్వరం వల్ల ఏంటో అన్నీ పేలు అయితే వచ్చేసినాయండి. మీకు చూపిస్తా చూడండి. అనుకోండి, పేలు ఎందుకు వచ్చినాయో తెలియదు. జ్వరం వల్ల అని అనుకుంటున్నాను. జ్వరం ఉన్నప్పుడు కూడా తలస్నానాలు అయితే చేయకండి. మీరు కూడాని తగ్గిపోద్ది కదా అని అనుకోకండి. జ్వరం పూర్తిగా తగ్గిన తర్వాతే తలస్నానం అనేది చేయండి. టిప్ని పాటించండి. నేను ఇంకా ఇవైతే తల అయితే దువ్వేసుకుంటున్నాను. అంటే పైకి ఆయిల్ పెట్టుకుంటే కొంచెం కూల్గా అనేది ఉంటుంది కదా, పనులన్నీ అయ్యే లోపని. ఇంకా పైకి అయితే ఫ్లక్కర్ అయితే పెట్టేసుకుంటున్నాను. మీరు అయితే అలా తలస్నానాలు అయితే చేయకండి ఫ్రెండ్స్. ఇది అయిపోయింది. అప్పటి నుంచి నాకు కొంచెం ఫీవర్గా ఉండడము, హెడేక్, బ్యాక్ పెయిన్ మొత్తం అన్నీ అయితే వచ్చేసినాయండి. అప్పుడు ఇంజక్షన్లు చేయించుకున్న అయినా కూడా తగ్గలేదు. ఒక 2 days తగ్గింది, మళ్ళీ కూడా వచ్చేసింది. ఇంకా అలా అయితే నేను హాట్ వాటర్ అయితే ఎక్కువైతే తాగేదానండి. ఎందుకు దగ్గు ఒక్కసారి వచ్చిందనుకో మనకి దగ్గు అనేది అస్సలు అయితే తగ్గదు. కఫం ఎక్కువైతే పట్టేసింది. అప్పుడు ఏం చేశానంటే హాట్ వాటరే ఎక్కువ సొల్యూషన్ అని హాట్ వాటరే తాగేదాన్ని. ఎప్పటికప్పుడు హాట్ వాటరేనండి. అలా తాగడము, ట్యాబ్లెట్లు వేసుకునేదాన్ని. అంతే కొంచెం 2 days తర్వాత అయితే కొంచెం రిలీఫ్గా ఉండి ఇప్పుడైతే మీతో ఇలా అయితే వీడియోస్ పెట్టగలుగుతున్నాను, మీతో మాట్లాడుతున్నానండి. అలా అయితే చాలా ఇబ్బంది అండి. మనకి హెల్త్ బాగాలేనప్పుడు ఇంట్లో పనులన్నీ అయితే అలా ఉండిపోతాయి. నాకు చూడండి, పిల్లల బట్టలు అనేవి చూసారా, మా వారికి అయితే వాషింగ్ మిషన్ వేయడం అయితే రాదు. పిల్లలు చిన్నపిల్లలు కదా, వాళ్ళకి తెలియదండి. వాళ్ళంటివి కూడా నేర్పకూడదు. ఇంకాని ఇవన్నీ అయితే స్టాక్ చూడండి, చాలా బట్టలు అనేది ఉండిపోయినాయి అన్నమాట. ఇవన్నీ
నెక్స్ట్ వచ్చి వర్షాలు కూడా వచ్చేసినాయి, ఇంకా వేయలేదు ఇవన్నీ. ఇప్పుడు పిల్లలు అన్నీ అయితే వేసాను. ఇవి చాలా ఎక్కువ అండి. ఇది ఐఆర్పి కంపెనీ అండి. ఇవి